సికింద్రాబాద్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేటలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా బాధితులతో మాట్లాడారు. హైడ్రా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారైనా. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. హైడ్రా తీరుపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు దమ్ముంటే భూమి కబ్జా చేసిన వారిని జైల్లో పెట్టాలి అన్నారు. హైడ్రాకు భూ కబ్జాదారులను శిక్షించే దమ్ము లేదు అన్నారు ఈటెల. హైడ్రాకు రాజకీయ నాయకుల పేరెత్తే దమ్ము లేదు అన్నారు. హైడ్రాకు పేదల ఇళ్లను కూల్చడమే తెలుసు అంటున్నారు ఈటెల రాజేందర్. ఇవాళ హైడ్రా కనికరం లేకుండా కన్నీళ్లు కారుతున్న ఆర్తనాదాలు పెట్టిన పేదలు కట్టుకున్న గూడు వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తున్నప్పుడు ప్రజలు శాపనార్థాలు పెట్టడం తప్ప ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతాం. ఈ హైడ్రా దొంగచాటున వాళ్ళకు దమ్ము లేదు. వాళ్ళకు దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా, ఇది గవర్నమెంట్ భూమా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎవరు లేఅవుట్ చేసిండ్రు, ఎవడు బ్రోకరు, వీళ్ళకి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. దమ్ముంటే వాళ్ళు జైళ్ళ పాలు చేయాలి. కానీ ఈ హైడ్రా అధికారులను ముట్టుకునే దమ్ము వీళ్ళకు లేదు. హైడ్రాకు భూ కబ్జాదారులను తీసుకొచ్చి శిక్షించే అధికారం లేదు. ఈ హైడ్రాకు రాజకీయ నాయకుల పేరెత్తడానికి కూడా దమ్ము లేదు.